హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. సో వాట్ ఏ మ్యాచ్ ఫైనల్స్ ఎలా ఉండాలి అనుకున్నామో అలాగే జరిగింది. సౌత్ ఆఫ్రికా మీద మామూలుగా గెలిస్తే ఆ మజా ఏముంటది, అక్కడ ఎడ్జి వరకు వచ్చి ఆ టెన్షన్ మ్యాచ్ నరాలు తెగిపోతుంటే జనాలకి అలా గెలుస్తుంటే అది మజా అంటే అనిపించింది. నిజంగా క్లాస్ అని ఉన్నంత వరకు కూడా సౌత్ ఆఫ్రికాదే మ్యాచ్. అరిచరిచిన గొంతు పోయింది చూడండి, లేట్ నైట్ అయిపోయింది, ఇప్పుడే లేచా. సో క్లాస్ అని కొడుతుంటే అసలు మొత్తం ఏం చేయాలో అర్థం కాక ఇలా పట్టుకుని కూర్చుని ఫింగర్స్ క్రాస్ చేసుకుంటే వాడు వికెట్ పడాలి. అక్షర్ పటేల్ ని కొట్టాడు, మామూలు కొట్టలేదు. అక్కడితో మ్యాచ్ అయిపోయింది. అసలు 30 బాల్ 30 ఈక్వేషన్ వచ్చేసరికి ఎవరైనా అంతే చేతులు ఎత్తేస్తారు, కానీ అక్కడి నుంచి కంబ్యాక్ అయ్యాను చూడండి. సో నాకైతే హోప్ ఉంది, ఎందుకంటే బుమ్రాకి ఓవర్స్ ఉన్నాయి, హర్షదీప్ మళ్ళీ వస్తాడు. సో ఆ 2 ఓవర్లు ఎవరేస్తారు, మిగిలిన 2 ఓవర్లు ఎవరేస్తారు అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. అయితే ఇక్కడ సెకండ్ స్పెల్ తీసుకురావడం అనేది హార్దిక్ పాండ్యాని రోహిత్ మంచి మూవ్ మంచి టైంలో తెచ్చాడు. అంటే ఇంకెలాగో అయిపోతుంది మ్యాచ్ సరే, కానీ ఇప్పుడు మనోడు షార్ట్ పిచ్ బాల్స్ వేస్తాడు, స్లో కట్టర్స్ వేస్తాడు. సో అది వర్కౌట్ అయింది. ఎక్కడైతే వైల్డ్ లెంత్ లో స్లో కటర్ పడిందో సో క్లాస్ వికెట్ దొరికేసింది. సో ఆ బాల్ ని ట్రై చేయలేదు అక్షర్ పటేల్. వైల్డ్ లెంత్ బాల్ ట్రై చేసాడు, సో ఒక వైడ్ వేసాడు, మీకు గుర్తుందో లేదు. బట్ మనోడు ఇట్లా వైడ్ లైన్ కి వచ్చి మరి 6 కొట్టాడు. అది కొంచెం రీడ్ చేసాడు. ఈ బాల్ ఏంటంటే కొంచెం ఆ బ్రేక్ తర్వాత కాస్త బ్రేక్ అయింది. సో మీకు ఆ రిషబ్ పంత్ కొంచెం క్రాంప్స్ అయ్యి వచ్చి ఆ బ్రేక్ టైం అనేది వచ్చింది. ఎప్పుడైనా సరే ఆ బ్రేక్ వచ్చిందా కొంచెం మూమెంటం అనేది తగ్గుతుంది, అది అడ్వాంటేజ్ అయింది. ఫస్ట్ బాలే మనకి వికెట్ అనేది పడింది, క్రాస్ వికెట్. ఆ కుక్కటిపల్లి క్రాస్ వెళ్ళిపోయాడా, అమ్మాయ్యా ఊపిరి పిలిచాడు. ఇంకా వచ్చే బ్యాట్స్మెన్ కి సో బుమ్రాస్త్రం వేసాడు. సో వాట్ ఎన్ ఓవర్, అసలు ఆ ఓవర్ అది డ్రీమ్ ఓవర్. ఏ బౌలర్ కైనా సరే అలాంటి ఓవర్ ఒకటి వేయాలి మ్యాచ్ లని. అయితే ఏంటంటే 19th ఓవర్ ఎప్పుడు కూడా బుమ్రా ఉంచుతాడు, కానీ ఇక్కడ ఏంటంటే క్యాల్కులేషన్ మారింది. 18 బాల్స్ కొట్టాల్సింది 26 రన్స్ ఆర్ సంథింగ్ ఎంతో, నాకు అంత గుర్తులేదు. సో ఆ ఓవర్ బుమ్రాకి వేయించాడు. అంటే ఆ ఓవర్ టైట్ చేస్తే సో 12 బాల్లో 20 రన్స్ బోర్డు మీద ఉన్నా కూడా బ్రహ్మాండంగా కంట్రోల్ చేయొచ్చు అనే ఒక ఆలోచన వచ్చింది. సో దానికి మనం రోహిత్ శర్మ కెప్టెన్సీని మెచ్చుకోవాలి ఇక్కడ. ఎందుకంటే యాక్చువల్ గా అయితే హర్షదీప్ సింగ్ వేయచ్చు ఆ ఓవర్, తర్వాత బుమ్రా వేయచ్చు, తర్వాత హార్దిక్ పాండ్యా రావచ్చు లాస్ట్ ఓవర్, కానీ అలా చేయలా. అప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏది రోహిత్ కి ఒకవేళ హర్షదీప్ సింగ్ వేసి ఉంటే ఐదర్ హార్దిక్ పాండ్యా ఆర్ బుమ్రాకి లాస్ట్ ఓవర్ కూడా ఉంచొచ్చు. లాస్ట్ ఓవర్ 5-6 రన్లు ఉన్నా కూడా బుమ్రా ఆపగలుగుతాడు, కానీ ఆ చాయిస్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఫస్టే 12 బాల్స్ ఆ 20+ రన్స్ ఆ ప్రెషర్ లో పెడితే బౌండరీ కొడతాం అంత ఈజీ కాదు. మీకు హర్షదీప్ సింగ్ ని కూడా మనం మెచ్చుకుని తీరాలి. ఒక్క బుమ్రా ఒక్కడే ఆ ఓవర్ మనకి బ్రహ్మాండంగా వేసాడు, బుమ్రాకి అని కాదు. సో హర్షదీప్ సింగ్ తర్వాత వేసిన ఓవర్ కూడా చాలా బాగా వేసాడు. సో మీకు ఎక్కడ కూడా ఆ బౌండరీ కొట్టే ఛాన్స్ అనేది ఇవ్వలేదు. సో దాంతో ఇంకా లాస్ట్ ఓవర్ ఛాన్స్ తీసుకుందాం అని ఆడారు. సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ అది మామూలు క్యాచా. సో ఎడ్జిలో కొంచెం ఆ ఫుట్ దానికి తగిలిన సో అది 6 అయిపోయేది. సో ఒకవేళ 6 వెళ్ళకపోయినా సేవ్ చేసి ఉన్న గాల్లో బాల్ ఉన్నా కూడా సో కనీసం అక్కడ మిల్లర్ ఉండేవాడు స్ట్రైకింగ్ లో. సో మిల్లర్ ఉంటే మాత్రం డేంజర్, ఎందుకంటే 2 6లు లాగాడా మ్యాచ్ అయిపోద్ది. సో అసలు దారుణం అంటే దారుణం. సౌత్ ఆఫ్రికా కొడుతుంటే అసలు పిన్ ఆఫ్ సైలెన్స్ అయిపోయారు అందరూ కూడా. కానీ ఎట్టకేలకి ఆ మరపురాని విజయం ఏదైతే ఉంటుందో, అంటే అందరికి క్రికెట్ లవర్స్ అందరికి ఒకటి ఉంటుంది, ఏంటంటే వరల్డ్ కప్ కొడుతుంటే మనం లైవ్ లో చూడాలి. సో అది క్రికెట్ లవర్స్ అందరికి కూడా ఉంటుంది అనమాట. ఆ విజయాన్ని అయితే మనకు అందించారు. ఇక మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్ అంటే నేను చెప్పే టర్నింగ్ పాయింట్ హార్దిక్ పాండ్యా తీసిన క్లాస్ వికెట్ మెయిన్ టర్నింగ్ పాయింట్. అది వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇమ్మీడియట్ బుమ్రా నింపారు, బుమ్రా ప్రెషర్ పెట్టాడు, ఆ వికెట్ వచ్చింది చూడండి ఇన్ కటర్ తో. అబ్బబ్బబ్బా సూపర్ వికెట్ అది, అసలు అద్భుతమైన వికెట్ అది. తర్వాత మీకు లాస్ట్ ఓవర్ హార్దిక్ పాండ్యా వేసింది కూడా, సో సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పట్టింది కూడా టర్నింగ్ పాయింట్. సో ఈ 3 కూడా మ్యాచ్ ని అలా మన వైపు తిప్పాయి. సో హోప్ ద బెస్ట్ అనుకుంటూ చూసా
యాక్చువల్ క్లాస్ అని కొడుతున్నా ఏం పర్లేదు మనమే గెలుస్తాం, ఏదో ఒక లూజ్ షాట్ దొరుకుతుంది, ఒక్క లూజ్ షాట్ వేస్తాడు దొరికేస్తాడు అనుకుంటే అసలు సో బ్యాక్ ఫుట్ మీద నుంచి ఫుట్ వర్కే లేకుండా ఎలా అలవాకగా సిక్స్ కొట్టాడు. అదైతే మరీ దారుణం అనిపించింది నాకు. కుల్దీప్ యాదవ్ మెయిన్ బౌలర్ డ్యామేజ్ చేసేసరికి సార్ రోహిత్ శర్మకి అసలు ఎటెళ్లలో కూడా అర్థం కాల. సో కుల్దీపే మనకి చాలా కాపాడుకుంటూ వచ్చాడు మిడిల్ ఓవర్స్ లో. మనకి అంతకు ముందు ఆస్ట్రేలియా మీద మ్యాచ్ చూసినా, తర్వాత క్వార్టర్ ఫైనల్ అంటే ఇంగ్లాండ్ మ్యాచ్ చూసినా కుల్దీపే అక్కడ మీకు మెయిన్ కీ రోల్ అయ్యాడు. అలాంటి కుల్దీప్ నే కొట్టేసరికి ఇక ఎటెళ్ళాలి, ఇంకా బౌలర్ అనేది చేతిలో లేడు. రవీంద్ర జడేజాకి ఇచ్చాడు, బట్ 12 రన్లు వచ్చేసినాయి. సో ఎవరు నమ్మి బాల్ ఇవ్వాలి అక్కడ? మీకు హార్దిక్ పాండే నమ్మలేదు. ఫస్ట్ నో బాల్ ఒకటి వేసాడు, అలాగే బౌండరీలు కూడా ఇచ్చాడు. సో అక్కడ ఇవ్వలేము. సో క్లాసర్ ఉంటే హార్దిక్ పాండే ఉంటే వెళ్ళిపోద్ది. ఇంకా అయినా కూడా ఇంకా తప్పదు, డేర్ స్టెప్. లాస్ట్ మూమెంటం వచ్చింది, 5 ఓవర్లు వేయాలి. సో 2 ఓవర్లు ఎంటీగా ఉంటున్నాయి. సో బుమ్రాకు 1 ఓవర్ ఉంది, బుమ్రాకు 2 ఓవర్లు ఉన్నాయి, హర్షదీప్ 1 ఓవర్ ఉంది. ఈ టైంలోని మీకు హార్దిక్ పాండేకి ఇవ్వడం అనేది మంచి మూవ్. సో క్లాస్ వికెట్ దొరికింది కాబట్టి సో మనం ఈ రోజు పండగ చేసుకుంటున్నాం, వరల్డ్ కప్ కొట్టాం. సో క్లాస్ ఇంకొక ఓవర్ ఉంటే అయిపోయింది, మ్యాచ్ అయిపోయింది. అక్కడ ఒక 15-16 రన్లు కొట్టేసి ఉంటే అయిపోయింది మ్యాచ్. సో వాళ్ళకి బ్యాడ్ లక్కే. సౌత్ ఆఫ్రికాకి ఎప్పుడు కూడా పాపం ఫైనల్స్ లో కానీ, క్వార్టర్ ఫైనల్స్ లో కానీ, సెమీఫైనల్స్ లో కానీ వర్షం రావడము, లేదంటే ఇంకో ఇలాంటి మలుపులు తిరిగిపోవడము, మ్యాచ్ ఏదో ఒకటి జరుగుతుంది. పాపం వాళ్ళు హార్డ్ లక్. ఎప్పుడు కూడా చాలా బాగా ఆడతారు, ప్రతి టోర్నమెంట్ కూడా వాళ్ళు. సో బ్రహ్మాండమైన టీం ఉంటుంది. సో ఆ టీంతో ముందుకు వస్తారు, బట్ వాళ్ళది హార్డ్ లక్ అని చెప్పాలి. అయినా కూడా బెస్ట్ ఫైనల్ అయితే ఇచ్చారు. సో ఏదో 1 సైడ్ మ్యాచ్ లాగా లేదు. 2020 ఫినాలే ఎలా ఉండాలో అలాగే ఉంది. ఒక దశలో సూపర్ ఓవర్ పడుతుందా అని కూడా అనిపించింది. సార్ రబాడాన్ని కూడా తక్కువ అంచనా వేయలేం. రబాడా 6 కనెక్ట్ చేసినా, 4 కనెక్ట్ చేసినా 10 రన్స్ వస్తే ఈక్వల్ అయిపోయింది. సో అది కూడా మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా బౌలింగ్ చేయాలి. అక్కడ మీకు చూడండి, వైడ్ లెంత్ మీద కట్టర్ వేయాలని ట్రై చేశాడు, వైడ్ వేసాడు. సో మీరు మళ్ళా చూడండి మ్యాచ్. సో కావాలని ఆ కట్టర్ వైడ్ లెంత్ మీద అంటే దొరకకుండా, ఆర్మ్స్ కి దొరకకుండా బాల్ వేయడం అనేది. సో అది వర్కౌట్ అయింది సో రబాడాకి. సో అందుకే మీకు ఫస్ట్ బాల్ రబాడా కొట్టిన 4 ఎడ్జి తీసుకునే పోయింది. సో ఆ తర్వాత బాగా కంట్రోల్ చేశాడు. సో వైస్ కెప్టెన్ అంటే వైస్ కెప్టెన్ అనిపించాడు. ఏదైతే తను పాపం ముంబైకి కెప్టెన్ అయిన తర్వాత ఆ క్రిటిసైజేషన్ చేశారు, అది చేశారు, ఇది చేశారు, అదంతా పోయింది. హ్యాపీగా మూమెంట్ ని ఎంజాయ్ చేశారు. సో అందరూ కూడా బాగా ఎమోషనల్ అయిపోయారు. ఎందుకంటే నెక్స్ట్ వరల్డ్ కప్ ఆడతారో లేదు తెలియదు. ఇంకా కోహ్లీ అయితే డైరెక్ట్ గా అనౌన్స్ చేసాడు, నేను ఇంకా 2020 నెక్స్ట్ వరల్డ్ కప్ ఆడలేను, 2020లో ఆడలేను, ఇంకా యంగ్ జనరేషన్ రావాలి ఇక్కడ అని అనౌన్స్ చేశాడు. సో దిస్ ఈజ్ మై 2020 లాస్ట్ వరల్డ్ కప్ అని చెప్పేశాడు కోహ్లీ. ఇక రోహిత్ శర్మ కూడా అనౌన్స్ చేసేస్తాడు, అందులో డౌట్ లేదు. ఇంకా యంగ్స్టర్సే రావాలి 2020 వరల్డ్ కప్ అంటే. యాక్చువల్లీ యంగ్స్టర్సే ఉండాలి. సూర్యకుమార్ యాదవ్నో, హార్దిక్ పాండేనో, లేదంటే వేరే ఎవరినైనా, రిషబ్ పంత్ నో కెప్టెన్ కింద అనౌన్స్ చేయొచ్చు, నో డౌట్. సో ఆ వన్డేలు అంటే వన్డేలు ఆడుకోవచ్చు వీళ్ళు, చూద్దాం. సో ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఇదొక మరపురాని విజయం. 2024 వరల్డ్ కప్ అనేది అందరికి గుర్తుండిపోద్ది. సో 83 కపిల్ దేవ్ కొట్టాడు, 2007 ధోని, 11 ధోని, అండ్ 2024 రోహిత్ శర్మ. దిస్ ఈస్ ద సినారీ ఆఫ్ ది వరల్డ్ కప్. సో మరో నెక్స్ట్ జింబాబ్వే టూర్ ఏదో సంథింగ్ టూర్ ఉంది. సో దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే మీ అందరికి ఫేవరెట్ బిగ్ బాస్ సీజన్ 8 వస్తుంది. సో అప్డేట్స్ మీద అప్డేట్స్ వస్తాయి, ప్రతిరోజు కూడా చూస్తూనే ఉండండి. న్యూస్ 8 తెలుగు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.